పరిస్థితి కూడా తెలుసుకోవాలి. ఏ రాష్ట్రమైనా సరే, ఏ దేశమైనా సరే అభివృద్ధి జరగాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి జరిగితే తప్ప ఏ రాష్ట్రం అభివృద్ధి జరగదు. ఒక పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమ ఆదాయం రాష్ట్రానికి వస్తుంది. రాష్ట్రానికి ఆదాయం వస్తే ఆ డబ్బు ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని చెయ్యడానికి అవకాశాలుంటాయి. దురదృష్టం ఏమిటంటే 2019-24 ఈ రాష్ట్రానికి ఒక దరిద్రం పెట్టింది. ఏ ప్రభుత్వాలు కూడా ఇంత దారుణంగా వ్యవహరించలేదు. కక్షగట్టి తెలుగు ప్రజలని ఇబ్బంది పెట్టాలని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ తేరుకోలేనటువంటి విధంగా 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు వ్యవహరించాయి. 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. పోనీ పరిశ్రమ రాకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే గతంలో ప్రభుత్వాలు కృషి చేసి తెచ్చినటువంటి పరిశ్రమలు, ఆనాటి ప్రభుత్వం ధనదాహంతో నీకెంత నాకెంత, నువ్విస్తేనే పరిశ్రమ పెట్టు అని చెప్పి గత ప్రభుత్వాలు ఒత్తిడి చేయడం వల్ల చాలా పరిశ్రమలు ఉన్నవన్నీ కూడా నిలిపోయినటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదంతా ఎందుకు? ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. విశాఖపట్నం నాకు తెలియదు, నేను పుట్టలేదేమో, లేకపోతే పుడితే చిన్న పిల్లనేమో. విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ ఉంది. విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ కావాలని ఆ రోజు యావత్ తెలుగు జాతి, ఇదేదో ఒక ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా విశాఖపట్నానికి ఉక్కు రావాలి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పోరాటం చేశారు. ఆ రోజు ప్రభుత్వాలు ముందుకు రాకపోతే ధర్నాలు చేశారు, దీక్షలు చేశారు, చాలా వరకు ఫైరింగ్లు అయ్యాయి. ఎంతో మంది చనిపోయి ప్రాణ త్యాగం చేసి ప్రాణాలు కోల్పోతే ఆ ఒత్తిడికి లొంగి విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ వచ్చింది. ఎవరికైనా తెలుసా? నాకే తెలియదు.